మాగంటి సునీత గారు అన్న ప్లీజ్ దయచేసి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కొంచెం సైడ్ ఇవ్వాలి. ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి మాగంటి సునీత గారు ట్రాఫిక్ లో సునీత మాగంటి గారు వేదికను అలంకరించవలసిందా కోరుచున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీత మాగంటి గోపీనాథ్ గారు వేదికను అలంకరించవలసిందా కోరుచున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ అన్న గారికి, అలాగే మన తలసాని శ్రీనన్న గారికి, వేదికను అలంకరించిన జూబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే వేదిక అలంకరించిన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ప్రతి ఒక్కరికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఈ రోజు మన దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల ఈ రోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రాబోతున్న కారణం వల్ల ఈ రోజు మళ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి మొత్తం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ఇంత అద్భుతంగా ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, మాగంటి గోపీనాథ్ గారు గత 10 సంవత్సరాలుగా మన మధ్యలో ఉంటూ ఎన్నో సేవల్ని మనకు అందించి ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో కేసీఆర్ గారు, మన తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి సునీత మాగంటి గారు వేదికను అలంకరించవలసిందా కోరుచున్నాము. దయచేసి ప్రతి కార్యకర్త కూడా సునీతమ్మ గారిని వేదిక పైకి సగర్వంగా ఆహ్వానిస్తూ వారికి జై తెలంగాణ నినాదాలతో వారిని స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా జై తెలంగాణ పిడికిలు బిగించి గట్టిగా ఊపిరి పట్టి ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ మాట్లాడిన జిందాబాద్ కొట్టినది జూబ్లీహిల్స్ నియోజకవర్గం గడ్డ మొత్తం వినపడాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు మనకి తెలుసు బై ఎలక్షన్ రావడానికి కారణం మన ప్రియతమ నాయకులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల మన మధ్యలో లేని కారణం వల్ల ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రాబోతుంది. దానికోసం మన అభ్యర్థిగా వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ మన అభ్యర్థిగా మాగంటి గారి కుటుంబం, వారి సతీమణి మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆవిడ్ని మనం గట్టిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దానికి ఇంత అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఎలాగైతే మాగంటి గోపీనాథ్ గారు మనల్ని ఏర్పాటు చేశారో, ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలుగా మనం పార్టీకి అండగా ఉంటూ, అలాగే మీ అందరూ కూడా నడిపిస్తూ 3 సార్లు వాళ్ళని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ మరోసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను అందరికీ ఒక్కటే పేరు పేరున కోరుకుంటుంది ఏంటంటే, మనం అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి అయినా కూడా మీ అందరూ ఈ రోజు ఏ సమస్య వచ్చినా కూడా ప్రజల మధ్యలో ఉంటూ మీ అందరే మనం ప్రజల్లో మమైకమై ఉంటున్నారు. కాబట్టి మీ అందరి కోసం మరోసారి అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం అందుకున్న సంక్షేమమే ప్రజల్లో ఉంది. మనం చేసిన అభివృద్ధి మాత్రమే ఈ రోజు మన గెలుపుకి కారణం అవుతుంది. కాబట్టి ఇది ఒక్కసారి మరోసారి అందరికీ గుర్తు చేస్తూ మనం గట్టిగా ఒక్కసారి అందరు చెప్పాలి, జై తెలంగాణ. గట్టిగా మనం మన పార్టీ పెద్దలకి చెప్పాలి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోపన్న క్యాడర్ అంటే ఏంటో చూపించాలి. జై తెలంగాణ. మనం గోపన్న సైనికులమా? అవునా కాదా? మనం మరోసారి మన అభ్యర్థి అయిన సునీతమ్మని గెలిపించుకొని మనం కుటుంబానికి, పార్టీకి మనం మనం గోపన్నకి ఘన నివాళి ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి మనం ఈ కుటుంబానికి అండగా నిలబడదాం కదా. గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న, గోపన్న అమర్ రాయ్. థ్యాంక్ యూ దేదీప్యారావు గారు. మన మధ్యలో ఉన్నటువంటి సోహెల్ గారు మాట్లాడవలసిందా కోరుచున్నాము. సోహెల్ గారు మాట్లాడవలసిందా కోరుచున్నాము. सैनशीन पर तशरीफ फरमा हम सबके हरदिल अजीज
बीआरएस पार्टी के शहजादे वर्किंग प्रेसिडेंट जनाब केटी रामाराव साहब, और केसीआर साहब के 9 रतनों में से एक रतन, हर मरज की दवा रखने वाले बीरबल का किताब जनाब हरीश राव साहब, और इस हलके के लिए जो केसीआर साहब ने उम्मीदवार बनाया है